దేవుడిని అడ్డం పెట్టి మోసాలు చెయ్యబకు, బైబిల్ పేరు చెప్పి వేషాలు వెయ్యబకు. దేవుడిని అడ్డం పెట్టి మోసాలు చెయ్యబకు, బైబిల్ పేరు చెప్పి వేషాలు వెయ్యబకు. ఓ పెద్దన్నా, ఈ మాట వినరన్నా. ఓ చిన్నన్నా, ఈ మాట నిజమన్నా. దేవుడిని అడ్డం పెట్టి మోసాలు చెయ్యబకు, బైబిల్ పేరు చెప్పి వేషాలు వెయ్యబకు. కన్నులు ఇచ్చిన వాడు కానకుండునా, కన్నులు ఇచ్చిన వాడు కానకుండునా. నీ అన్యాయమైన పనులు చూడకుండునా, నీ అన్యాయమైన పనులు చూడకుండునా. మనుషులు కళ్ళు గప్పిన దేవుని తీర్పు ఒప్పునా, మనుషుల కళ్ళు గప్పిన దేవుని తీర్పు ఒప్పునా. కప్పుకొనక తప్పులు ఒప్పుకొని మెప్పు పొందు ఎప్పటికైనా, కప్పుకొనక తప్పులు ఒప్పుకొని తిరగట్లా అక్కడ. కప్పుకొనక తప్పులు ఒప్పుకొని మెప్పు పొందు ఎప్పటికైనా. దేవుడిని అడ్డం పెట్టి మోసాలు చెయ్యబోకు, బైబిల్ పేరు చెప్పి వేషాలు వెయ్యబోకు. పదానికై వాక్యం కలిపి సెరిపినా, లాభానికై అనుకూలముగా మార్చిన. స్వార్థానికై కలిపి వాక్యం జరిపిన, లాభానికై అనుకూలముగా మార్చిన. పరలోక తండ్రి వచ్చునా, ఉగ్రత చూపకుండునా. పరలోక తండ్రి ఓర్చుకుంటాడా, ఉగ్రత చూపుకుంటాడా అంటాడు. తప్పుకొనక తప్పులు ఒప్పుకొని మెప్పు పొందు ఎప్పటికైనా. బైబిల్ పేరు చెప్పి మోసాలు చెయ్యబకు, బైబిల్ పేరు చెప్పి వేషాలు వెయ్యబకు. దేవుడిని అడ్డం పెట్టి మోసాలు చెయ్యబకు, దేవుడిని అడ్డం పెట్టి మోసాలు చెయ్యబకు. ఓ పెద్దన్నా, ఓ చిన్నన్నా, ఓ పెద్దన్నా, ఈ మాట వినరన్నా. ఓ చిన్నన్నా, ఈ మాట వినరన్నా. దేవునికి స్తోత్రములు. మీకు వాక్యము బోధించాలి కదా. అందరైతే వాక్యానుసారంగానే నడుచుస్తున్నాం అంటున్నారు, కానీ వాస్తవానికి కొన్ని విషయాల్లో మీరందరూ తప్పిపోతున్నారు. పెళ్ళిళ్ళు చేసినప్పుడు కానీ, పెళ్ళికి ముందు ఏం చేస్తారు, పెద్దలకు పెట్టాలంటారు, అవును కదా. చచ్చిపోయిన చిన్నలు ఉన్నారనుకో, వాళ్ళకు పెట్టాలంటారు, దీవెని ఇవ్వాలంటారు. దినమైంది అంటే మెమోరియల్ సర్వీసు, అప్పుడు ఒక మేకను తెచ్చి పెద్దోళ్ళకి పెట్టాలంటారు. తర్వాత ఇంకేమంటారు, పెళ్ళప్పుడు కూడా ఈ ఇండియా దేశం సాంప్రదాయ ప్రకారంగా యెహోవాను గురించి అటు జనాలకు తెలియదు కనుక వాళ్ళు ఏదో పండగ చేయాలంటారు. పెళ్ళికి ముందు ఏ పండగ చెయ్యాలి అంటున్నారు కదండి. పెళ్ళి, మెమోరియల్ అంటే దినం, రెండు సందర్భాల్లో మీరు తప్పిపోతున్నారు. విశ్వాసులుగా కొందరు ఉంటున్నారు కానీ మీ మట్టుకే కాదండి. యూట్యూబ్ మెసేజ్లు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఆ రెండు విషయాల్లో తప్పిపోతున్నారు. అవిశ్వాసులు మీ ఇళ్లలో ఉన్నప్పుడు, నీ కుమారులో లేకపోతే నీ కుమార్తెలో, లేకపోతే నీ యొక్క అల్లుండ్రో, లేకపోతే నీకున్న బంధువులు దగ్గర వారు ఎవరైనా సరే వాళ్ళు చేస్తున్నారంటే నువ్వు తప్పుకుంటున్నావు కదా. సరే, దీని గురించి బైబిల్ యొక్క
విషయం ఏంటంటే బైబిల్ ఏం చెబుతుందంటే దీని గురించి ఆ విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీరు సరిచేసుకున్నట్లుగా తెలియజేస్తున్నాను. బైబిల్లో ఉన్న విషయాలను తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విషయాన్ని నేను మీకు చెప్పని యెడల రేపు మిమ్మల్ని దేవుడు తప్పు పట్టిన యెడల అక్కడికి వెళ్ళినప్పుడు తప్పు పట్టిన యెడల నేను బాధ్యుని కాదు. వారికి చెప్పాను, వారు ఉన్నవారు 10 మంది అయినా కూడా వాళ్ళు గైకోలేదు. దానికి నేనెంత బాధ్యుని అవుతాను? వాళ్ళని అడుగుంటాను, అంతే కదా. చూడండి, ఒక విషయము ఆదికాండము 31వ అధ్యాయంలో ఒక విషయం రాసి ఉంది. 19వ వాక్యం నుంచి చదువుకుందాం. కొన్ని పాత నిబంధనలు మనము గైకొనవచ్చును, కొన్ని విషయాలని మనం గైకొన అవసరం లేదు, అంటే అనుసరించ అవసరం లేదు. కొన్ని విషయాలని మనము అనుసరించవచ్చును. పాత నిబంధనని మనం అనుసరించడం ఏమిటి అని అంటే, ఇక్కడ యెహోవా దేవునికి వ్యతిరేకమైన విషయాలని అనుసరించిన అవసరం లేదు. దేవునికి ఇష్టమైన విషయాలను అనుసరించవచ్చు. లాభాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలెను. యాకోబు తాను పారిపోతున్నానని సిరియావాడైన లాభానుకు తెలియచేయక, లాభాన్ అంటే అర్థం ఏంటంటే తెల్లని అని అర్థం. తెలియజేయకపోవటం వలన అతని మోసపుచ్చిన వాడాయను. ఇక్కడ ఆగండి. ఈ లాభాను ఎవరంటే సిరియా వాడని. ఇప్పుడు సిరియా దేశం ఉంది చూడండి, ఆ సిరియనుడు లాభాన్. ఇక్కడ జరిగిన సంఘటన చూసారా? రాహేలు తన తండ్రి ఇంట నుండి గృహదేవతలను దొంగిలెను. ఏం రాసింది? గృహదేవతలను దొంగిలించెను. తన ఇంట్లో నుంచి తన భర్తతో సహా వెళ్ళిపోవస్తున్నది. అందుకని గృహదేవతలను రాహేలు దొంగిలెను. తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవస్తున్నది. ఏం తీసుకుపోవాలి? మా నాన్న ఇంట్లో నుంచి తీసుకుపోవాలా? ఏం తీసుకుపోవాలని ఒక ఆలోచన వచ్చింది. బంగారమా, వెండి, లేకపోతే డబ్బులా? ఏం తీసుకుపోవాలి? ఆమెకేమీ నచ్చలా. దేవతలు నచ్చినాయి. దేవతలు గృహదేవతలు అనగా ఇక్కడ చూడండి, గృహదేవతలు ఎవరింట్లో ఉన్నాయి? లాభానిట్లో. ఈ లాభాన్ ఎవడు? యెహోవా దేవుణ్ణి నమ్ముతాడు కానీ సంపూర్ణంగా కాదు. లాభాను అన్యుడు, గృహదేవతలను ఆరాధన చేస్తాడు. తన కుటుంబానికి కూడా అది నేర్పించాడు. ఈ యాకోబు వాళ్ళ ఇంటికి పోకముందు, ఆ సిరియా దేశం పోకముందు గృహదేవతల ఆరాధన వాళ్ళ ఇంట్లో ఉంది. గృహదేవతలు అంటే ఏమిటి? పెద్దలండి. పెద్దలకి పెడతాం అంటారు చూడండి. ఇప్పుడు అర్థమైంది వాక్యం. పెద్దలు గృహదేవతలు అనగా మన హిందూ దేశంలో పేరెంట్రాండ్రు అంటారు. ఎక్కడున్నారు ఈ పేరెంట్రాండ్రు? వాళ్ళు చచ్చిపోయి ఉంటే వాళ్ళు చచ్చిన ఆత్మలు ఉంటాయి చూడండి, వాళ్ళ పేరున శిలలను ఏర్పాటు చేసుకొని ఆ శిలల్ని గృహదేవతలుగా ఒక పెట్టెలో పెట్టి వాటిని పూజిస్తూ ఉంటుంటారు. సంవత్సరానికో పండగలప్పుడు రకరకాల సందర్భంలో పూజలు చేస్తారు గృహదేవతల్ని. ఈ ఆచారం ఎక్కడిదంటే సిరియా దేశానిది. ఈ ఆచారము సిరియా దేశానిది.
అది మన ఇండియా దేశమునకు చెందినదా అంటే ఇండియా దేశంలో కూడా అవి ఉన్నాయి. కొన్ని వర్గాల్లో, కొన్ని తెగలలో ఇండియా దేశంలో ఈ గృహదేవతల ఆరాధన చేయటము ఉంది. కొందరు వనదేవతలను ఆరాధన చేస్తారు. వనదేవతలు అంటే అడుగుల్లోకి పోయి వనదేవతలకి మన వనభోజనాలు చేస్తారు. తర్వాత గృహదేవతల ఆరాధన, ఇవి సిరియా దేశపు ఆరాధన. అది ఇప్పుడు గృహదేవతల్ని వారు ఆరాధన చేస్తున్నారంటే నేటి కాలంలో చేయట్లేదని చెప్పవచ్చు. వాళ్ళు అల్లాహ్కు మొక్కుతున్నారు. సిరియన్లు, ముస్లిం కంట్రీ ఈ రోజున అల్లాహ్ని ఆరాధన చేస్తున్నారు. అయితే ఆ కాలంలో లాభాను కాలంలో ఈయన గృహదేవతలను పూజించేవాడు. అది తన బిడ్డలకు అలవాటు ఉంది. ఇప్పుడు ఏం జరిగింది, ఈ గృహదేవతలను దొంగిలించింది, అవి తీసుకొని పోతుంది. యాకోబుకి తెలియదు ఆ గృహదేవతలను దొంగతనం చేసుకుని వచ్చుతో ఉన్న విషయము యాకోబుకి తెలియదు. తన తండ్రి ఏం చేస్తున్నాడో తన బిడ్డ కూడా అదే చేస్తుంది కదా. అయితే మన భాషలో పెద్దలు అంటారు. మన భాషలో పెద్దలు అనని చచ్చిపోయిన ఆత్మలకి పెట్టడానికి మేకను కట్ చేసి చచ్చిపోయిన ఆత్మలకి పెడతాను చూడండి. చచ్చిపోయిన వారి పేరున వాళ్ళ కుమార్తెకో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరుగుతూ ఉన్నప్పుడు ఈ మేకలు కట్ చేస్తారు పెద్దలుగా పెట్టుగా. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే పాస్టర్ గారిని పిలిచి ఆ ఆచారానికి బదులు మేకను కట్ చేద్దామని ప్రార్థన చెప్పించి కట్ చేస్తున్నారు. ఎటు చేసినా అదే కదా, ఇటు చేసినా అటు చేసినా అదే. అది మానుకోవటం ఇష్టం లేకపోతే బంధువులందరూ ఎక్కిరిస్తారనేమో అని ఆ పనిని చేస్తున్నారు. ఇక మీకు గుచ్చి తీస్తున్నాను అనుకోవద్దు, మీరు సరి చేసుకోండి లేకపోతే దేవుడికి మీరు లెక్క చెప్పుకోవాలి. నాకేమీ ఉత్తరం ఇచ్చేది ఏం లేదు, అక్కడ సరి చేసుకోవాలి. నా తల్లిదండ్రుల ఇంట్లో కూడా దసరా రాగానే ఆ యొక్క పైభాగం, ఇంటికి పైభాగంలో కట్టిన ఒక పెట్టెని కిందకు తెచ్చి ఆ పెట్టెకి మంచిగా స్నానం తెప్పించి దానిలో ఉన్న శిలలన్నింటినీ బయటికి తీసి ఆ శిలలకి శుభ్రంగా జంగు పెట్టి ఉంటుంది కదా, ఆ జంగు అంతా శుభ్రంగా కడుగునట్లుగా ఏదో కెమికల్స్ అండి శుభ్రపరిచి వాటికి బొట్లు పెట్టి వాటికి లేక పసుపు పెట్టి ఆ పెట్టెకి కొన్ని బొట్లు పెట్టేసి అది సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పూజించి మరలా వాటిని ఆ పండగప్పుడు పైకి ఆ యొక్క ఇంటి పై భాగంలో అటుకు అంటారు ఆ భాగంలో పెట్టేసి మరలా వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూస్తారు మళ్ళా పూజ చేయడానికి. అవేంటంటే ఒకటి నాయనమ్మ, ఒకటి తాతయ్య, ఇంకోటి ముత్తాత, అందులో ఉంటాయి పెట్టెలో ఉంటాయి శిలలన్నీ. ఆ ఆచారాన్ని ఏమంటారంటే గృహ దేవతలు అంటారు. ఈ గృహానికి సంబంధించిన దేవతలు. మీ దేవుడు ఎవరయ్యా అంటే మీ ముత్తాత. ముత్తాత లేకపోతే నువ్వు పుట్టలేదు, అందుకని ఆ దేవుడికి పూజించాలా, అవునా? లేకపోతే మీ నాయనమ్మ లేకపోతే నువ్వు పుట్టలేదు కనుక మీ నాయనమ్మకు పూజించాలి. దానికి బదులు బంధు దగ్గర ఏం చేస్తారంటే కాళ్ళు కడిగి పాలతో దండం పెట్టి పూజించి ప్రార్థన చేసుకోవటం లేకపోతే ఏదో చేసి ఇది చేస్తారు, శవాన్ని పూజ చేస్తారు అన్నట్టు కదా. మా పిల్లగాడు అంటున్నాడు మొన్న, తాతకు సెల్యూట్ చేయండి అంటుంది. ఆ చిన్న పిల్ల 2 ఏళ్ళు కొట్టింది అంటుంది, అవుతుంది ఇట్లా అంటుంది. 2 సార్లు చేసింది సెల్యూట్. నేనే చచ్చిపోయినాను అనుకో, తాత కాళ్ళు కడిగమ్మా అంటుంది. ఇదే నేర్పడం వంకర శాస్త్రాలు. బైబిల్ ఏముంటుందంటే మనిషి పూజ చేయబోకు, మనిషికి పూజ చేయబోకు. నీ తాత కానీ నీ ముత్తాత కానీ వాడు ఎవడన్నా కానీ అది దేవుడు కాదు. బైబిల్ ఏమంటుంది, మనకు కావాలి. వాక్యం ఏమంటుంది, అది కావాలి. బైబిల్ ఏం చెబుతుంది, బైబిల్ గైకొనాలనుకున్నప్పుడు శుద్ధంగా గైకొను. నీకు ఇప్పుడు చూపిస్తా విషయాలు. ఇక్కడ గృహదేవతలు దొంగతనం అయిపోయినాయి. గృహదేవతలు దొంగతనం అయిందా అంటే ఇవే పెద్దలంటే. ఇక్కడ నుంచి ఈ 31వ అధ్యాయం నుంచి
చాలా ఉందండి, టైం లేదని నేను కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ అధ్యాయం అంతా గృహదేవతల సబ్జెక్ట్ ఉంది. 35 అధ్యాయంలోకి వచ్చేసరికి యాకోబు ఏమన్నాడంటే, అమ్మాయి దొంగతనం చేసుకుని వస్తావా, నీ కథ ఉందా అని చెప్పి యాకోబు ఏం చేశాడు చెప్పాలా? యాకోబు భర్త, ఈ భర్తకి బేతేలులో యెహోవా వచ్చి మాట్లాడి పరానికి వెళ్ళిపోయాడు. అర్థం కదా? అక్కడ రాసింది వాక్యం, యెహోవా యాకోబుతో మాట్లాడి పరమునకు వెళ్ళెను అని రాసింది. బేతేలు నందు యెహోవా యాకోబుకు ప్రత్యక్షమై అక్కడ ఆయనకి చెప్పాడు. మన ఈ 31వ అధ్యాయంలో తర్వాత 35వ అధ్యాయంలో ఏమి రాసి ఉంది అని అంటే, 35వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్ని దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టింది. ఇక్కడేం జరిగింది? అమ్మాయిలు గృహదేవతలు పూజ చేస్తున్నావు, నీ దగ్గర గృహదేవతలు ఉన్నాయని మీ నాన్నగారు వచ్చి నీ యొక్క గదిలోకి, అంటే నీ యొక్క పోర్షన్లోకి, ఆ గుడారంలోకి వచ్చి చెక్ చేస్తుంటే, లాభానని ఆయన వచ్చి చెక్ చేస్తుంటే, కడగానున్నానని చెప్పి కింద వాటిని పెట్టి పైన కూర్చున్నావు. మంచి పని చేసింది. కింద వాటిని పెట్టి పైన కూర్చుంది, బయట ఉన్నానని చెప్పేసి, కడగా ఉన్నానని చెప్పేసి అబద్ధం ఆడింది అన్నట్టు. గృహదేవతలు దొంగతనం చేయటం ఒకటి, తర్వాత వాటి కొరకు అబద్ధం ఆడుట 2. దొంగతనం ఒకటి, అబద్ధం. దొంగలించిన వాడు అబద్ధం ఆడతాడు. రంకు నేర్చిన ఆమె బొంకు నేర్చుతుంది. రంకు నేర్చినప్పుడు బొంకు అబద్ధం ఆడటం నేరవదా? అందుకని ఒకదానికొకటి అబద్ధాలు జాయిన్ అవుతాయి అన్నట్టు. అందుకని అసలు ఆ పాపము రానికూడదు. రానిస్తే ఇంకొకటి జాయిన్ అవుతుంది పాపం. చూడండి ఇక్కడ ఏం జరిగింది. అమ్మాయి, మీ ఇంటి దగ్గర నుంచి వచ్చావు కదా, మీ నాన్నగారి ఇంట్లో నుంచి తెచ్చిన దేవతలన్నీ ఇచ్చేయమ్మా, మా ఇంట రాకూడదు. నాతో మాట్లాడిన దేవుడైన యెహోవా ఎక్కడ మాట్లాడాడో అక్కడికి మనం వెళ్తున్నాము. బేతేలు అనే స్థలానికి, ఆ బేతేలులో మనము ఈ విగ్రహాలని అక్కడ దేవునికి చూపెట్టామనుకో, మనల్ని ఆయన దెబ్బ కొడతాడు. వాటన్నిటిని ఇక్కడ పడేసేద్దాం, ఆ విగ్రహాలన్నింటిని ఇచ్చేయమ్మా అన్నాడు యాకోబు. విగ్రహాలు ఇచ్చారు, తర్వాత పోగులు ఇచ్చారు, వాళ్ళ దగ్గర వాళ్ళ అమ్మగారి ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన అన్నీ ఇచ్చారు. వాటన్నిటినీ అక్కడ పడేసాడు. ఆ బేతేలు దేవుడి దగ్గర తీసుకురాలా. ఆ బేతేలులో యెహోవా ఉన్నాడు, యెహోవా దగ్గరికి అవి తీసుకురాలా. యెహోవా మందిరమునకు తేవడానికి వీల్లేదు. విగ్రహాలు పనిచేయవు, విగ్రహారాధన పనిచేయదు. మీకు ఇంకొక విషయం తెలియజేయనా, దేవుడైన యెహోవా మాట్లాడే స్థలానికి విగ్రహాలు ఎలా తెస్తావు? దేవుడైన యెహోవా నీతో మాట్లాడుతుంటే వాక్యం యొక్క ముఖము నుంచి నీతో దేవుడైన యెహోవా మాట్లాడుతుంటే నీవు ఇంకా పాత గృహదేవతల దగ్గర ఎలా ఉన్నావు? ఈ తప్పులు సరి చేసుకోవాలి. ఎలా సరి చేసుకోవాలయ్యా? మా ఇంటిల్లో పాది అందరూ పెళ్ళిళ్ళు తినాలి, అప్పుడే వీళ్ళు మేకలు కట్ చేసి పెద్దలకు పెడతంటే
నేను ఒక్కడే విశ్వాసిని, నేను ఒక్కదాన్నే విశ్వాసిని అంటే ఎలా కట్ చేసుకోవాలి? ఇక్కడ చూడండి, ఎలా కట్ చేసుకోవాలి? అన్న నాకు బొట్టు పెట్టకు అన్న, నేను యేసుని నమ్ముకున్నాను, నాకు ఇది వద్దు అన్న. పరిగెత్తుకుంటూ వచ్చాడు, పసుపు బొట్టు పెట్టడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు పెద్దమ్మ కొడుకు. ఆ బొట్టుని పెట్టపోయాడు, వద్దనేసరికి ఆగిపోయాడు. వద్దంటే నీకు బలవంతం చేస్తారంటే, నేను ఈ మటన్ తినను అన్నావు, తినబో. ఈ చికెన్ తినను అన్నావు, తినబాబు. తినకపోతే ఏమీ లేదు, అక్కడ అనేస్తే అయిపోయాడు. గనుక దేవునికి స్తోత్రములు. ఇంకొక విషయం చూపిస్తాను మీకు. అక్కడ గృహదేవతలు వచ్చినాయి, అవి 35 వచ్చేసరికి తీసేసి పడేశాడు. తర్వాత ద్వితీయోపదేశకాండ 13వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి దేవుడైన యెహోవా యొక్క వాక్యాలు ఎలా మాట్లాడుతున్నాయో చూడండి. 13వ అధ్యాయంలో 1 నుంచి, ప్రవక్తయే కానీ కలలు కనువాడే కానీ నీ మధ్య లేచి. ప్రవక్త అంటే చెప్తారు కదా, విమానం లేచిపోతుంది, అది పడిపోతుంది పలానా సముద్రంలో, అందరు చచ్చిపోతారు, అది ప్రవచనం. ఇంకొకళ్ళు చెప్తున్నారు, ఈ సంవత్సరం భయంకరంగా వరదలు వస్తాయి, పట్టణాలు మునిగిపోతాయి, ప్రవచనం. ఇలాంటి ప్రవచనం చెప్పేవాడు కానీ కలలు కనేవాడు, కలలు కంటాడు నాలాంటి కలలు కనేవాడే కానీ మీ మధ్య లేచి మీదుట సూచక క్రియ అయినను మహత్కార్యము సూచక్రియ. మహత్కార్యాలంటే కుంటివాడిని నడిపించడం, చచ్చిపోయిన వాడిని లేపటం, శవాన్ని లేపటం, బతికించడం, పుట్టుక గుడ్డిని బాగు చేయటం, అలాంటి మహత్కార్యాల కింద తీసుకునవచ్చు. అంటే వాళ్ళు నడవలేరు అన్నట్టు పుట్టుకుని వచ్చారు, అలాంటి వారిని బాగు చేయటం మహత్కార్యాల కింద వస్తాయి. సూచక్రియలు అంటే తలనొప్పి పోవటము, లేకపోతే ఏదో నీకు జరగబోతుందని ఏదో ఒక సూచన చెప్పటం సూచక్రియలు కానీ మహత్కార్యములైనను చేసి ప్రవక్త కానీ లేకపోతే కలలు కనేవాడు కానీ ఇలాంటి కార్యములు చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రెండని చెప్పిన ఎడల నీతో చెప్పిన సూచక్రియను కానీ మహత్కార్యమును కానీ అవి జరిగినా కూడా, మహత్కార్యాలు జరిగినా కూడా నీకు తెలియని దేవతను పూజించము రెండని చెప్పిన ఎడల, పూజ చేయడానికి రమ్మని ఎడల, ఇలాంటి భయంకరమైన కార్యాలను ఎదురు చేసినను దేవుని ద్వారా జరిగినాయా లేకపోతే దయ్యం ద్వారా జరిగినాయా మహత్కార్యాలు తర్వాత విషయం అది. అలాంటివి జరిగినా కూడా ప్రవక్తలు వేసి, కలలు కనేవాడు లేచి ఇలాంటి కార్యాలు చేసి చూపించి దేవునికి వ్యతిరేకమైన ఆరాధన దగ్గరికి నిన్ను పిలిచిన ఎడల ఆ ప్రవక్త మాటలను, కలలు కను అనే మాటలను వినకూడదు, పోకూడదు అక్కడికి. అర్థం కదా? గొప్ప గొప్ప కార్యాలు జరిగినా కూడా పోవద్దని చెబుతుంటే ఇక్కడేమంటావు, గృహదేవతలను పూజ చేస్తానంటే అలాగా? ఆయన ఏమంటున్నాడు, వాక్యం ఏమంటుంది? వాక్యం మనకు కావాలి, పాత నిబంధన కావాలి, క్రొత్త నిబంధన కావాలి. ఇది కొత్త నిబంధనకు వర్తించుదా? ఇక్కడ చెప్పండి విషయం, కొత్త నిబంధనకు వర్తించదు అంటున్నారా? చూపెట్టమంటారు అక్కడ వాక్యంలో, కొత్త నిబంధనలో. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యం చూడండి. నేను బాధ్యని కాదు, నీకు సువార్త అందిస్తున్నా, డిస్కోర్సు అంటే బోధిస్తున్నాను, తర్వాత దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నాను. ఈ లోకంతో నీకు పొత్తు లేదు, లోకంతో నువ్వు కలిసి ఉండవాలని బైబిల్ చెప్పట్లేదు.
ప్రత్యేకించబడిన విశ్వాసిగా బ్రతుకు, దేవుని బిడ్డగా బ్రతుకు. 21:8 వాక్యం ప్రకటన గ్రంథం ఏం చెప్తుంది? పిరికివారును, నువ్వు పిరికివాడు కాకూడదు నీ ప్రాణ విషయంలో. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, మాంత్రికులను. చూడండి, ఇక్కడ పాయింట్ ఉంది, విగ్రహారాధికులను రాసిందా? అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అని రాసి ఉంది. ఈ పాయింట్లన్నిటిలో చాలా ఉన్నాయి కదా. ఇందులో విగ్రహారాధికులను, నీ ఇరుగోలు కానీ పొరుగోలు కానీ ఎవరైనా సరే విగ్రహారాధికులను వాళ్ళు అగ్నిగుండంలో ఉంటారంటారా? ఉండరా? ఉండరా? మరి గృహదేవతలకు పెట్టేది అది విగ్రహారాధన కాదా? విగ్రహారాధన. మరి ఎందుకు పెడతారు? నువ్వు విశ్వాసం అయితే నువ్వు ప్రత్యేకించబడాలి. బాప్తిస్వం తీసుకొని ప్రత్యేకించబడాలి. బాప్తిస్వం తీసుకున్నప్పటికీ కూడా కొన్ని తెలియపోవచ్చు. నేను యేసుని నమ్ముకునేటప్పుడు, యేసు క్రీస్తు సువార్త వినినప్పుడు వాళ్ళు బైబిల్ ఇచ్చారు చదవమని. బైబిల్ ఇస్తే చదివాను. వాళ్ళు చెప్పుతూ ఉండే, పాస్టర్ చెప్తూ ఉండే. బైబిల్ నేను చదువుకున్న వాళ్ళు కనుక అరే ఇది ఉంది. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే అగ్ని గంధకములో గుండములో ఉంటారు అని రాశారు. ఎవరు? మరి అది గృహదేవతలు సబ్జెక్టు విగ్రహారాధన కింద వస్తుంది. నా బంధువులు ఒప్పుకోరు, నా యొక్క దేశపు వారు ఒప్పుకోరు. నేను విగ్రహారాధన చేయకపోతే, విగ్రహారాధికుల దగ్గరికి పోయి భోజనం చేయకపోతే, వాడి పూజలు పురస్కారాలకి చేసిన వాటిని నేను తినకపోతే వాళ్ళు ఒప్పుకోరంటే, నువ్వు తిను నాకేం దొరక. నేను చేస్తున్నాను నేను కనుక ఈ నియమం ఇది ఇందులో ఉంది కనుక ఈ వాక్యం ఇలా ఉంది. ఇది పాత నిబంధనలో ఉంది, గైకొనని అవసరం లేదు అన్నామనుకో. కొత్త నిబంధనలు ఎందుకుంది? ప్రకటన గ్రంథంలో అగ్ని గంధకములు మండు గుండంలోకి వెళ్ళిపోతారని రాసి. మరి గృహదేవతలు పూజ చేస్తాను, లేకపోతే గృహదేవతలకు పెడతాను అంటే నువ్వు ఏ లోకంలో ఉన్నావు? ఇప్పుడు క్రైస్తవ లోకంలో ఉన్నావు. క్రైస్తవురాలుగా, క్రైస్తవునిగా ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని నువ్వు గైకొనవలను. అది పాత నిబంధనలు, ఇది కొత్త నిబంధనలు అంటే, ఇది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన అంటే, ఈ పాత నిబంధన వాక్యం కొత్త నిబంధన ఎందుకు వర్తిస్తుంది? భూమి యందు కానీ, ఆకాశం అందు కానీ, భూమి క్రింద నేల యందు కానీ దేని రూపమునైనను నువ్వు చేసుకోనకూడదని వాక్యం చెప్పుకుంటే వీళ్ళు ఏమంటారు? గృహదేవతలుగా పూజ చేస్తాలే. నేను చేయలేకనే ఉన్నాను, చాలా మంది ఉన్నారు నేను చేయాలంటే. మా నాయనమ్మ ఉంది, నీకేం తెలుసు? మా నాయనమ్మ సంగతి లడ్లు పెట్టుకున్నట్లు బతుకున్నాను. ఏమి చక్కగా ఇష్టపరుచుకుంది నా హృదయాన్ని. లడ్లు పెట్టి, తీపి పెట్టి, ఎరుగు పెట్టి పప్పు చెక్క పోస్తుంది, సాప మీద పోసి ముక్కలు పోసి రోజుకి ఒక మొక్కిస్తుంది. నెయ్యితో చేస్తుంది, అవి ఎంతో చక్కగా చేస్తుంది. నాయనమ్మ అంటే ఇప్పుడు కూడా జ్ఞాపకమే. ఎన్నడూ కొట్టారు కానీ ఆమె నాకు పెట్టే తిండి అనేది చాలా శ్రేష్టమైనది. ఆమె వర్క్ వస్తుంది అన్నట్టు, ఆ పిండి వంటలు తయారు చేసే వర్క్ వస్తుంది. నాకే పెట్టేదో ఇంకా పొలగలందరికీ పెట్టేదో, మా ఇంట్లో పుట్టినోడు అందరికీ. అక్కడ పెద్దోళ్ళు కనుక నాకు తెలియదు. కానీ ఆమె సరిపోయింది. ఇప్పుడు నేను పూజించాలా నాయనమ్మని? నాయనమ్మ ఇప్పుడు గృహదేవత కాదా? మంచి వృద్ధాప్యం, 80 ఏళ్ళ వృద్ధాప్యంలో చనిపోయిందండి. మంచి వృద్ధాప్యంలో చనిపోయింది. అమ్మ గృహదేవతే. మా గృహములకు దేవత అమ్మ. ఆమె నేను పూజించాలా లేదా? ఏం ప్రశాంతం లేదా? ఎందుకు లేదు? ఆమె లేకపోతే నేను ఎలా పుట్టాను అనే ప్రశ్న. కానీ దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే, నేనే దేవుడను, సర్వ సృష్టిని చేసిన వాడిని, నన్ను తప్ప దేనిని నువ్వు ఆరాధించకూడదు అన్నాడు. మరి అలాగైతే ఆమె ఎక్కడుందని నేను పూజించాలో? ఒకవేళ నా దగ్గరికి వస్తే ఎక్కడుందని నేను పూజించాలా? అంటే ఆ మొగుడు ఉన్నాడు తాత, ఆయన ఎక్కడున్నాడని నేను పూజించాలి?
ఆయన నేను పూజించాలని బైబిల్ నాకు చెప్పట్లేదు, గౌరవించాలని చెప్పింది. గౌరవించడం అంటే పూజించడమా? గృహదేవతలను పడవేశాడు యాకోబు, కనుక నేను పడవేస్తుంది. ఆ వాక్యం చదివినప్పుడు పడవేసేసాడు. ఇక్కడ ఒక ఇల్లు ఉండేనండి ఈ బంగ్లా స్థానంలో, కోడి పుంజుబాయ అంటుంటాయమ్మ ముసలి. ఈ పాస్టర్ మీద పట్టుకుంది తిన్నదనుకుంటా అంటుందా పొద్దున తింటా ఉంది. కోళ్ళు అంటే మాకు ఇష్టం అంట, మేము దొంగతనం చేసేట వాళ్ళ కోడిని రాత్రిగా పెట్టుకుని పొద్దున్నే కైమా చేసుకొని తినేసామంట. అయిపోయిందండి, ఇట్లా రాపిస్తూ ఉంది. దీనికేం పోగదలుపుద్దో అనుకున్నా నేను. ఎందుకంటే ఆమె కోడి నాకెందుకు, నా కోడి తెచ్చేసేవాడు బోర్డు అంతమంది ఉన్నారు. సో అసలు కావాలంటే చికెన్ తినాలనుకుంటే ఆ కోళ్ళ పారానికి వెళ్ళి ఒక కిలో తెచ్చుకొని తినేస్తా. నేను తిని మీరు తినలేరు. కిలో లేచిపోవాలంటే అడగండి అమ్మగారు. కిలో చికెన్ పెట్టాడు అయిపోవాలి. ఇప్పుడు కూడా అప్పటి కాలంలో 2 కిలోలు మటన్ తీస్తే కిలో మటన్ నాకే అయిపోతుంది. అలా తినేవాడు. నీ కోడి ఎవడికి కావాలి? ఇవి తిడతా ఉంది, ఒకటే తిడతా ఉంది. పాస్టర్ మీద తిన్నదని ఆమె తిడతా ఉన్నప్పుడు కొద్దిసేపటికి ఏమైందో తెలిసిందా? ఆ పెద్ద బంగాళా నుంచి కోడి వస్తుంది తిట్టేటప్పుడు. ఈ తిట్టులు పడలేక ఆ పెద్ద బంగాళా వాళ్ళు రాసు వచ్చి కోడి నిప్పేశారు. వాళ్ళు ఎందుకు కప్పేశారు మాకేం తెలుసు? అర్థం కదా? అద్భుతం జరిగిందా? ఇటు తిరుగుతుంటే అటు కోడి వస్తుంది. అది పొద్దున్నే 7 గంటలు. రాత్రి ఏమో కప్పెట్టేశారు, పొద్దున్నే వదలలేదు వాళ్ళు. ఎందుకు కప్పెట్టారో మనకు తెలియదు. దాన్ని కోసుకొని తినాలని కప్పెట్టుకున్నారా నాకు తెలియదు. మేము గుడిసెలో ఈ బంగ్లా లేదు అప్పుడు. ఏం జరిగిందంటే వాళ్ళు మారారండి, దెబ్బకు మారిపోయి వాళ్ళ ఇంట్లో ఉన్న దేవతల మీద తీసుకొని ఈ పొదల్లో పడేశాడు. కానీ మళ్ళీ ఏమైందో ఏమో, నిజామాబాద్ వెళ్ళిపోయారు. మళ్ళా దేవుళ్ళు లేదు, మళ్ళా అడిపోయారు. అంటే పునాది లేదు అన్నట్టు. వాక్య పునాది ఉంటే నువ్వు నిలబడతావు, వాక్య పునాది లేదు అనుకో నీలో నువ్వు నిలబడవు. దేవుని వాక్య పునాది ఉండాలి. వాక్య పునాది లేకపోతే నువ్వు మధ్యలో వెళ్ళిపోతావు. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. లోకం నిన్ను శోధిస్తుంది. శోధించినప్పుడు శుద్ధ సువర్ణంగా తయారవ్వాలి. ప్రాణానికి తెగించి నిలబడితేనే నువ్వు దేవుని విశ్వాసంగా నిలబడతావు, పవిత్రుడిగా ఉంటావు. లోకం నుంచి వేరే ప్రత్యేకించబడి మూర్ఖుడు తరంలో నుంచి వేరే ప్రత్యేకంగా జీవిస్తావు. లేకపోతే లోకంలో మధ్యలో ఆ శోధనలు తట్టుకోలేక లోకంలో చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. సైతాను ఎన్ని శోధనలను తెచ్చి పడేస్తుందో మన పైన, ఆ శోధనలన్నింటికి నెగ్గి గెలిచి నిలబడతావు దేవుల్లో. లేకపోతే పోతావు. ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోవాలో అక్కడికే పోతావు. ఎక్కడికి పోతావు అని చెప్పాడు? లోకంలో కలుస్తావు. కలిసిన తర్వాత ఎక్కడికి పోతావు? అగ్నియు గంధకమును మండుసున్న గుండములోకి వెళతావు. చెప్పాడా? వాక్యం చదివారా? ఆ వాక్యం జరుగుతుంది. అది తప్పించుకోవాలంటే ఇక్కడ దేవుణ్ణి ఎరిగి ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని విడిచి యెహోవాని మాత్రమే, ఆత్మను మాత్రమే ఆరాధించేవాడు అయితే దేవుని రాజ్యముకి హక్కుదారుడు అవుతావు. బాప్తిసం పొంది కొంతకాలం కొనసాగినంత మాత్రాన తర్వాత లోకంలో కలిస్తున్న పరలోకం దొరుకుతుందిలే అనుకుంటే లాభం లేదు. టైం అయిపోయింది. వాక్యం మీకు ముఖం మీద ఉంచాలి. బైబిల్లో ఈ వాక్యం చదువుకోవాలి. మొన్న ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది, నానా ఓ నాయనా, ఓ నాన్నగారే, డాడీ గారు అని ఫోన్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఫోన్ చేయబోకాల. రెండో అన్న బిడ్డ. ఎందుకో చెప్పాలా? ఇక్కడ స్టేజ్ మీద వాక్యం చెబుతుంటే దీన్ని కనిపించేయడానికి ఫోన్ చేస్తాం. మరి ఆలోచన మరి జనరల్గా మాట్లాడాలన్నో ఆ పిల్ల ఇక్కడికి వచ్చింది పెళ్ళికి, మావిడ పెళ్ళికి.
ఆరాధన వాక్యమును నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. ఆదివారం ఫోన్ చేయకూడదు, సాయంత్రం కానీ ఉదయం కానీ చేయాలి. నేను బిజీ ఉంటే అసలు ఫోన్ ఎత్తా. నా కన్న కూతురికే అన్న కూతురికే నేను ఎత్తట్లేదంటే నువ్వు చెప్తే నేనే ఎత్తెత్తుతాను. నా భాషలో మాట్లాడండి. ఎందుకు మాట్లాడాలి? ఏమవసరం? దేవునితో మాట్లాడు. దేవునితో మాట్లాడటం రాదా? యాకోబు దేవునితో మాట్లాడెను. యాకోబుతో దేవుడు మాట్లాడి పరమునకు వెళ్ళెను. యాకోబుతో దేవుడు బేతేలు దగ్గరికి వచ్చి మాట్లాడి పరమునకు వెళ్ళెను. అక్కడే ఉండొచ్చుగా, పరమునకు పోకుండా ఆయన ఆగలేదు, వెళ్ళిపోయాడు. ఏంటి కథ? దేవుడితో మాట్లాడు. నేను ఎందుకు మాట్లాడు ఎక్కువ? పాస్టర్తో మాట్లాడాలండి ఒక గంట సేపు అంటే నాకు చేత కాదురా, 2 అడ్డలు తినొస్తా, లేకపోతే మాట్లాడలేదు, నా చేత కాదు. ఈ నీరసం ఉంది, ప్రాణం బాడీలో ఆరోగ్యం సరిలేదు. పూర్వకాలం అంటే బాగా తిరగలిగి ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, మన సత్తుగా ఉన్నా ఎంతసేపు అయినా మాట్లాడేవాడిని. కానీ నీతో గంటల తరబడి మాట్లాడటం నా వల్ల కాదు. విషయం చెప్పు, ఆన్సర్ చెప్తా చాలు. విషయం చెప్పు, ఆన్సర్ చెప్పేస్తా. ఇట్లా చేయడంట కథ, నో క్వశ్చన్, నో ఆన్సర్, సరిపోతుంది. దేవునితో ఎక్కువ మాట్లాడటం ప్రారంభించు, నీకు లాభం కలుగుతుంది. ఎన్ని గంటలన్నా మాట్లాడు, ఆయన ఓపికతో వింటాడు, నీతో మాట్లాడతాడు. అది ముఖాముఖి లేడిగా మాట్లాడటానికి అంటే లేడా? యాకోబు దగ్గరికి ముఖాముఖి రాలేదా? వస్తాడు. 2-3 ఎక్కడున్నారో అక్కడ నేను ఉన్నాను అన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఆయన, యేసయ్య. యెహోవా యొక్క ఆత్మ ఇక్కడ ఉందా? ఉన్నది. నేను చెప్పేదంతా వింటున్నాడు. ఈ సింగ్ అనేవాడు ఈ 10 మందికి ఏం చెబుతున్నాడో ఆయన కూడా వింటున్నాడు. మంచిగుందా లేదా, చెప్పే వచనము వాళ్ళకి సరిపోను ఉందా లేదా అని ఆయన కూడా వింటున్నాడు. ఈ వాక్యమును మీకు అందించాడు. అనుసరించడం మీ ఇష్టం, అనుసరించకపోవడం మీ ఇష్టం. రేపు లెక్క చెప్పుకునేది నువ్వు, నాది కాదు బాధ్యత. చెప్పలేదంటే చెడిపోతావు, వినకపోవటమే. కనుక రాహేలు గృహదేవతలను దొంగిలించును. యాకోబు ఏం చేశాడు? మగుడు, యాడికి తీసుకొస్తావు ఈ గృహదేవతలు? మీ అమ్మల ఇంటికాడ పడేసి రావాలా? నేను తెమ్మన్నాను నిన్ను, నా పేరుకు మళ్ళీ పైగా అపనింద చేస్తావా? యాకోబు అనుకుని ఉంటాడు, ఈ పనికి మాలింది గృహదేవతలను తీసుకొని వచ్చింది, వాళ్ళ దేవతలను, సిరియా వాళ్ళ దేవతలను తెచ్చింది. ఆ యొక్క మన సిరియనుడైన లాభాన దేవతలు అవి, ఆ యొక్క విగ్రహాలన్నీ అవి తీసుకొని వచ్చింది. చూడు ఈ పనికి మాలింది అని తెలుసుకొని అవన్నీ ఇచ్చి పడేస్తావురా, ఆ నీళ్ళలోనో భూమిలోనూ పెట్టేస్తాడు, బొంద పెట్టేస్తాడని పెట్టేశాడు చెడు కింద. అర్థమైందా? యెహోవా దేవుని దగ్గరికి రావాలంటే వాటిని విడిచిపెట్టాలి. నాగత్రే బాబు అంటే అగ్నిగుండం పక్కనే ఉంటుంది, తర్వాత చూసుకుంది. కానీ ఇప్పుడు తెలియదు. అది లోకములో నీ గడువు ముగియగానే అగ్నియు గంధకమును మండు గుండము సిద్ధముగా ఉంది అని చెప్పాడు. భయపెట్టి మత మార్పిడి చేస్తున్నాడా? లేదు, వాక్యం ఎలా బోధించబడిందో చెప్తున్నా నేను. నీ ఇష్టం అది. కనుక దేవునికి స్తోత్రములు. సబ్జెక్ట్ ఏంటి? గృహదేవతలు. రాహేలు దొంగిలను అవి తీసిపడేసాడు. యెహోవా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత యాకోబు యెహోవాని ఒక్కడనే కలిగి ఉన్నాడు. ఇస్సాకు యెహోవాని ఒక్కడనే కలిగి ఉన్నాడు. ఆ తర్వాత అబ్రహాము యెహోవాని ఒక్కడనే కలిగి ఉన్నాడు. ఒకే దేవుడిని కలిగి ఉన్నాడు. తర్వాత తెరహు దగ్గరికి వచ్చేసరికి విగ్రహారాధికుడు అండి. తెరహు అబ్రహాము తండ్రి పేరేంటి? తెరహు దగ్గరికి వచ్చేసరికి ఆయన విగ్రహారాధికుడు. ప్లస్ ఇంకేం తెలియదు ఆయన. అబ్రహాము మొదలు యెహోవా దేవుడు ప్రత్యక్షం. అబ్రహాము స్టార్టింగ్. యెహోవా అనేది లోకమంతటికి ప్రత్యక్షం కావటానికి, యెహోవా నామం ప్రత్యక్షం కావటానికి అబ్రహాము మూలము. ఈ అబ్రహాం నుంచి ఇష్మాయిల్ బయలుదేరుతాడు, అబ్రహాం నుంచి ఇస్సాకు బయలుదేరుతాడు, అబ్రహాం నుంచి ఇజ్రాయిల్ బయలుదేరుతుంది, అబ్రహాం నుంచి ముస్లింలు బయలుదేరుతున్నారు, మహమ్మదీయులు. ఇప్పుడు అర్థమైందా?
చూసుకున్నారు అంటున్నారు ప్రపంచాన్ని వీళ్ళందరూ కలిసి అన్నదమ్ములు. ఏమన్నారు? మీరు చేస్తుందంత రాంగ్ సిరియా వాడ అంటున్నాడు. చూసుకున్నారు అంటున్నారు. ఏది సత్యమో ఏది అబద్ధం చూస్తున్నారండి అంటున్నారు. ఎవరు? అబ్రహాం ఇద్దరు కుమారులు, మిగతా చాలా మంది ఉన్నారు కుమారులు. ఇంకా వాళ్ళు కూడా మరి యెహోవాను మాత్రం కలిగి ఉంటే వాళ్ళు కూడా మరి ఛాలెంజ్ చేస్తారు లోకానికి. లోకంలో ఉన్న దేవుణ్ణి ఎరగిన వారికి ఛాలెంజ్ చేస్తారు. సరే, గృహదేవతల సబ్జెక్ట్ అర్థమైందా? ఎప్పుడెప్పుడు వీటిని పట్టించుకుంటాం జనరల్గా అంటే పండుగలు, పబ్బాలు, తర్వాత పెళ్ళిళ్ళు, దినాలు, అప్పుడే వస్తాయి. ఇవి వేరే టైంలో రావు. గృహదేవతకి నమస్కారం వచ్చినా విగ్రహారాధన కింద వస్తుంది కనుక వాటిని సరి చేసుకోవాలి. ఏదన్నా ఒకవేళ పొరపక్షం ఉంటే సరి చేసుకోవాలి. కానీ లేదు నేను చేయలేదు మా ఇంట్లో వాళ్ళు అందరూ చేశారంటే ఆ బలి మాంసం తినబోకు అంతేనా? బలి చేసిందని ఒకవేళ తినవలసి వచ్చిందనుకో బలమైన ప్రార్థన చేయి. పవిత్రమగుగా ఈ మాంసము విశ్వాసంతో తినే సరిపోతుంది. నువ్వు చేయలేదు కదా, నువ్వు చేయలేదు కనుక దానికి ప్రార్థన చేయి. విశ్వాస సహితమైన ప్రార్థన చేయి, అది పవిత్రమవుతుంది. ఎక్కడ? కొండ కాదు, నీ పళ్ళెలో పెట్టిందే. నీ పళ్ళెలోకి వచ్చిన బలి మాంసం చూడు, అది పవిత్రమవుతుంది. విశ్వాసంతో ఇది దెయ్యానికి పెట్టారు అనుకోకుండా, మీ పితరుడు దెయ్యం కాదు, అది ప్రేతాత్మది. ఇది పళ్ళెంలో ఉన్నదంత శుభ్రమవుగాక దేవుని నామూలను అయిపోతుంది. ఇక తినటం తప్పించుకోలేని మార్గం ఉన్నప్పుడు, తప్పించుకోలేని పరిస్థితుల్లో ప్రార్థన చేసి తినమంటున్నాను. కానీ మా పితరులు గృహదేవతలందరూ, గృహములకు ఉన్న ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు గృహదేవతలందరినీ దయ్యాలు అన్నాడని నేను అనలేదు దయ్యాలని. అవి ప్రేతాత్మలు. మీకు మీ నాన్న వాళ్ళందరూ ప్రేతాత్మలు. ఎక్కడ ఉన్నాయంటే ఒకవేళ ఉంటేనేమో యెహోవాను ఎరిగిన వారైతేనే పరదేశంలో ఉండాలి. అబ్రహాము కుడి పార్శ్వానికి వెళ్ళిపోయి ఉండాలి. దేవుని ఎరిగిన వారైతే, దేవుని ఎరగని వారైతే ధనవంతుడు ఉన్న స్థలంలో ఉండాలి, అక్కడే ఉండాలి. దాన్ని ఇంకా రకరకాలుగా విభజనలు చేస్తున్నారు మానవుడు, భక్తులు. తెలుసుకుంటే దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి ఈ యొక్క దుష్టుని యొక్క ఆత్మ, సచ్చినవాని ఆత్మ అయితే దయ్యమవుతుంది. మన భక్తుని యొక్క ఆత్మ అబ్రహాము దగ్గరికి వెళ్ళిపోతుంది అని చెప్పి కొత్త వ్యాఖ్యానం చేస్తున్నారు. అవన్నీ నథింగ్. దేవుడు వాక్యం చెప్తుంది, నాకు కావాలి. ధనవంతుడు దుష్టుడు ఎక్కడున్నాడు? అగ్నిగుండంలో ఉన్నాడు. నువ్వు దయ్యాలుగా మారి, కోరికలు లేని వాళ్ళు దయ్యాలుగా మారి, దుష్టులైన వారు, సచ్చిన వారు గాలిలో తిరుగుతున్నారు దయ్యాలంటే నేనంటే ఒప్పుకోవాలి. దేవుడు నీతో మాట్లాడాడంటే నేనంటే ఒప్పుకోవాలా? నేను ఒప్పుకోను. ధనవంతుడు దుష్టుడు అని సచ్చాడు. ఎక్కడున్నాడు? దయ్యంగా మారి గాలిలో తిరగట్లేదే, అగ్నిగుండంలో ఉన్నాడే. అలాగైతే దుష్టుడైనను ఇంకా దేవుణ్ణి ఎరగిన వాడైనను సస్తే వాళ్ళ ఆత్మలో అగ్నిగుండంలో మన కాలుతున్న స్థలంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. జ్వాలల మధ్య కాలుతున్నట్టుగా. కనుక దేవునికి స్తోత్రములు. మరి భయంతో జీవించండి. మనం పోయేది తొందరగా పోయేది ఉంది లోకం నుంచి, తొందరగా వెళ్ళిపోతాం ఈ లోకం నుంచి కదా. వయసులో ఏముంది, ముసలిలో ఏముంది. నిజాం సాగర్ బ్యాక్ కాలువ దగ్గర నిజాం సాగర్ నీళ్లు బ్యాక్ ఎక్కడుందో లాక్స్, అక్కడ నిన్ననే ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు. పెట్టుకొచ్చినాడు వయసుడు చచ్చిపోయారు. ముసలోళ్ళే చేస్తారా? జక్కయ్య బ్రదరు వయసు మీద కూడా చచ్చిపోతారు, ఎప్పుడైనా చచ్చిపోయి. దేవుణ్ణి ఎరిగి సరైన విధంగా నడుస్తూ దేవుని ఎరిగి చనిపోయి ఉంటే ఆత్మ అనేది యెహోవా దేవుని దగ్గరికి, అంటే అబ్రహాము యెహోవా దేవుని అండర్లో ఉన్న అబ్రహాము కుడిపార్శ్వం సహవాసంలోకి, పరదేశంలోకి వెళుతుందని వాక్యం బోధిస్తుంది. దేవునికి స్తోత్రములు. మరి సరిగ్గా ఉండండి. మీకు ఏమైనా పొడవబడినా తీయబడిన వాక్యంతో సరి చేసుకోవటం ఏమో దాన్ని ఏముండదు. దేవునికి స్తోత్రములు. దేవుడి వాక్యం ఆశీర్వదించునుగాక, మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీద